బిగ్ బాస్ ఎన్నో సంచలనాలను క్రియేట్ చేస్తూ వరల్డ్ టీవీ ఛానల్స్ రేటింగ్లో టాప్ 5గా, ఇండియా టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్లో 16.5గా దూసుకెళ్తుంది. తెలుగు బిగ్ బాస్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తూ తన మాయాజాలంతో ప్రజలందరినీ వాళ్ళ పనులు మానుకొని టీవీకి అతుక్కొని పోయేలా చేశాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ మరింత రక్తి ఖండించాలన్న ఉద్దేశంతో ప్రమోషనల్ భాగంగా రానా తన సినిమా గురించి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్తో పాటు ఆడియన్స్తో పంచుకోవాలని బిగ్ బాస్లో రానా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్తో పాటు రానా బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా అలరించారు ఆడియన్స్ని. ఎలిమినేషన్ భాగంలో బిగ్ బాస్ ఎన్టీఆర్ కలిసి ఆ ఛాన్స్ రానాకి ఇవ్వడం జరిగింది. రానా సమీర్ని ఎలిమినేట్ చేస్తున్నానని ప్రకటించాడు. అయితే ఇదంతా బాగానే ఉంది, అందరూ ఊహించింది జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రానాకు ఒక ప్రశ్న వేశాడు. రానా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఇంతసేపు గడిపావు కదా, నీకు ఎలా అనిపించింది? వాళ్ళందరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని అనిపించింది నీకు అని ఎన్టీఆర్ అడిగాడు రానాని. వెంటనే రానా టక్కున ధనరాజ్ అని చెప్పేశాడు. ఎన్టీఆర్ ఎందుకు ధనరాజ్ అవుతాడు విన్నర్ అని అడగగానే, ధనరాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎలా ఉండాలో తెలుసు, ఎలా ప్రేమించాలో తెలుసు, స్వార్థం లేకుండా ఉన్నాడని అనిపించింది. ఎన్టీఆర్ రానాతో మీరు అనుకున్నది కావాలని ఆశిద్దామని చెప్పేశాడు. చూశారుగా ఫ్రెండ్స్, రానాతో పాటు ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ విన్నర్ ధనరాజ్ కావాలని కోరుకుంటున్నారు. ఆడియన్స్ కూడా మీరు ఆశీర్వదించండి.